Welcome to 30/60 with me Chakravarti. ముందుగా హెడ్లైన్స్. వలసలను ఆపేందుకు టీ కాంగ్రెస్ కార్యాచరణ. దిగ్విజయ్ సమక్షంలో సమన్వయ కమిటీ భేటీ. 75,000 కోట్లకు చేరిన తెలంగాణ ఐటీ ఎగుమతి. ఈ సేవ సర్వీసులో దేశంలోనే తొలి స్థానమన్న కేటీఆర్. గుంటూరులో అగ్రిగోల్డ్ బాధితుల పోరు దీక్ష. డిపాజిట్ డబ్బులు తిరిగిప్పించాలని ఆందోళన. గంట ప్రయాణానికి 2,500 కన్నా ఎక్కువ వసూలు చేయొచ్చు. కొత్త విమానయాన పాలసీకి కేంద్ర కేబినెట్ ఆమోదం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే. ఒక మార్పుతో బరిలోకి దిగిన టీమిండియా. వరుస వలసలతో ఠారెత్తిపోతున్న కాంగ్రెస్ మేధోమదనం మొదలుపెట్టింది. ఢిల్లీ నుంచి వచ్చిన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ సమక్షంలో కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది. వలసలు భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా చర్చిస్తున్నారు నేతలు. ప్రభుత్వ హామీల వైఫల్యంతో పాటు రైతు సమస్యలపై ఆందోళనకు రూట్ మ్యాప్ తయారు చేసే అవకాశం ఉంది. ఈ సమావేశానికి దిగ్విజయ్, కొప్పుల రాజు, కుంతియా, ఉత్తమ్, జానా, షబీర్, భట్టి విక్రమార్కలతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. తెలంగాణలో ఐటీ పురోగతి బాగుందన్నారు మంత్రి కేటీఆర్. ఐటీ శాఖ 2వ వార్షిక ఫలితాలను విడుదల చేశారు ఆయన. గత ఏడాది 67,000 కోట్ల ఐటీ ఎగుమతులు చేస్తే ఈ సంవత్సరం 75,000 కోట్ల ఎగుమతులు చేశామన్నారు. ప్రభుత్వంలో కూడా ఐటీ వినియోగం పెరిగినట్లు చెప్పారు. రాబోయే కాలంలో ఐటీకి మరింత ప్రోత్సాహం అందించి దేశంలోనే హైదరాబాద్ ను అగ్రగామిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. Been very successfully able to create a great deal of momentum. IT sector లో ఒక మంచి పురోగతిని, మంచి ట్రాక్షన్ ని సాధించగలిగామని చెప్పేసి సగర్వంగా, సంతోషంగా మీతో పంచుకుంటా ఉన్నాను. 2వ సంవత్సరం కూడా మంచి ఇంప్రెసివ్ గ్రోత్ రేట్ ని ఐటీ రంగంలో సాధించగలిగాం. ఈ సంవత్సరం మీకు గుర్తుండాలి, మేము 2014 జూన్ 2 నాడు ఏ రోజైతే ప్రభుత్వంలోకి వచ్చామో ఆ రోజే ఒక మాట చెప్పాము. ఆనాడు అప్పుడున్న ఐటీ ఎక్స్పోర్ట్ నంబర్స్ చూస్తే 57,000 కోట్లకు ఉండేది సంవత్సరానికి. దాన్ని ఖచ్చితంగా రాబోయే 5 ఏళ్లలో రెట్టింపు చేస్తామని చెప్పి ఆనాడు ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగానే పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ ద ఐటీ ఎక్స్పోర్ట్ నంబర్స్ వర్ ఎట్ 67,000 crores ఫర్ ద ఇయర్ 2014-15. ఫర్ ద ఇయర్ 2015-16 ఈ సంవత్సరం we are happy to share with you we have been able to keep up the momentum, and this year we are happy to share with you that our IT export numbers have crossed 75,000 crores of rupees. అనుకున్న విధంగా 58,000 కోట్ల నుంచి 5 ఏళ్లలో రెట్టింపు చేస్తామని ఏదైతే మాట చెప్పామో, డబుల్ చేస్తామని అయితే మాట చెప్పామో, దానికి అనుగుణంగానే పోయిన సంవత్సరం 67,000 కోట్ల రూపాయల ఎగుమతులు ఐటీ రంగంలో, ఈ సంవత్సరం 75,000 కోట్ల రూపాయలు దాటాము. అదే రకంగా while the country is growing at 12.3% this year as of last year, that is 2015-16, we are once again happy to share with you that we are growing much better than the national average. We are growing at almost ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రాష్ట్ర స్థాయి తెలంగాణ టీడీపీ నేతల వర్క్షాప్ ప్రారంభమైంది. మహానాడులో తెలంగాణ సమస్యలపై చేసిన తీర్మానాలు, సాగునీటి ప్రాజెక్టులు, మైనారిటీ, గిరిజన రిజర్వేషన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితులకు భూ పంపిణీ, ప్రాజెక్టుల భూ నిర్వాసితులకు నష్టపరిహారం వంటి అంశాలపై ఈ సమావేశంలో పార్టీ నేతలు కార్యాచరణ రూపొందిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ తెలంగాణతో కుమ్మక్కై రాజకీయ పార్టీ నడుపుతున్నారని విమర్శించారు మంత్రి దేవినేని ఉమ. పోలవరం ప్రాజెక్టును గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా అడ్డుకోవడానికి జగన్ కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు ఆయన. గాలేరు నగరి ద్వారా కడప జిల్లాకు నీరందిద్దామని ప్రయత్నిస్తుంటే ఆ పనులను కూడా అడ్డుకుంటున్నారని దేవినేని మండిపడ్డారు. అక్కడ పనులు ముందు సాగకుండా ఇవాళ ఎంత చేస్తా ఉంటే నువ్వు మందలించాల్సింది పోయి
ఆ భూమిని అప్పచెప్పాల్సింది పోయి కనీసం దాని మీద సమాధానం చెప్పకుండా ముఖం చాటేసి వాళ్ళు వెళ్ళావంటే నీకేమాత్రం చిత్తశుద్ధి ఉందో జగన్మోహన్ రెడ్డి నైజం బయటపడింది. దీనికి సమాధానం చెప్పాలని కూడా. ప్రైవేట్ స్కూల్స్ ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఫీజులు కట్టలేదంటూ 27 మంది విద్యార్థులకు మహేంద్ర హిల్స్ లోని అమృత స్కూల్ యాజమాన్యం టీసీలు ఇచ్చింది. ఫీజులు పెంచుతున్నారంటూ కంప్లైంట్ ఇవ్వడంతో స్కూల్ యాజమాన్యం టీసీలను పోస్టులో పంపింది. దీంతో అవాక్కైన తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అమృత స్కూల్ ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తల్లిదండ్రులకు హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ తో పాటు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపారు. మా పిల్లలు అమరావతి హై స్కూల్లో చదువుతారు. మా తమ్ముని పిల్లలు 4 పిల్లల ఫీజులు లేకపోతే బయట కూర్చుండబెట్టి పిల్లలు చదవలేదని చెప్పేసి ఒక రూమ్ లేసి గొల్లెం వేసిర్రంట సాయంత్రం దాకా. తల్లికి తెలియదు, పిల్లలకు తెలియదు, ఎవరికి తెలియదు చదవలేదని. ఏంద్రా ఇట్లా అంటే లేదు నువ్వు అందులోనే ఉండాలి రూమ్లో అంటే పిల్లోడు అప్పుడు బిల్డింగ్ మీదకే దుంకి చచ్చిపోతానని చెప్పేసి పిల్లోడు ప్రయత్నం చేసిండు. ఇప్పుడు స్కూల్కి పొమ్మంటే నేను పోనంటే పోనంటుండే. ఇప్పుడు నేను స్కూల్కి పోతా అంటే ఇప్పుడు 4 పిల్లలు పెద్దగా అయిండు. వాళ్ళ తండ్రికి 20,000 జీతము వాటర్ ట్యాంక్లో. ఒక్క పాప మటుకు అమరావతి హై స్కూల్లో చదువుతుంది ఇప్పుడు 9th క్లాసు. ఆ పిల్లల భవిష్యత్తు ఎట్లా అండి? లేనోళ్ళు ఎట్లా, ఉన్నోళ్ళే ఇట్లా చేస్తే లేనోళ్ళు భవిష్యత్తు ఎట్లా చేయాలి చెప్పు? ఈ లక్షలు పెట్టి వీళ్ళకు చదివిస్తే మా భవిష్యత్తు ఎక్కడ కావాలి, ఏం కావాలి మనకు పిల్లలకు? హబ్సిగూడ సారథి స్కూల్ ఎదుట ఏబీవీపీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ధర్నా చేశారు. దాడి ఘటనలో స్కూల్ ఫర్నిచర్, కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. స్కూల్ వెంటనే మూసివేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. దీంతో కొంతసేపు స్కూల్ ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. స్కూల్ బస్సులపై అనంతపురం జిల్లాలో ఆర్టీఏ అధికారులు ముమ్మర దాడులు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన అధికారులు ఉదయం నుంచి ప్రధాన కూడళ్లలో స్కూల్ బస్సులను ఆపి తనిఖీలు నిర్వహించారు. ఫిట్నెస్ లేని 4 బస్సులపై కేసులు నమోదు చేశారు. జిల్లాలోని 5 విద్యాసంస్థలు నడుపుతున్న బస్సుల్లో చాలా వాటికి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదని, వెంటనే ఆయా విద్యాసంస్థలు తమ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలని అధికారులు చెప్పారు. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సాదా బైనామాల రిజిస్ట్రేషన్ కు ఆఖరి రోజు కావడంతో మీ సేవ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో అయితే గడువు పొడిగించాలంటూ ప్రజలు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు. సాదా బైనామాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రభుత్వం ఈ నెల 15 వరకు గడువు ఇచ్చింది. ఈ రోజుతో గడువు ముగియనుండడంతో జమ్మికుంట మీ సేవ కేంద్రానికి తాకిడి పెరిగింది. అయితే సర్వర్లు డౌన్ అంటూ తిప్పి పంపుతుండటంతో జనం ఆందోళన బాటపట్టారు. కరీంనగర్ రహదారిపై బైఠాయించి రిజిస్ట్రేషన్ గడువు పెంచాలంటూ డిమాండ్ చేశారు. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. మావోయిస్టుల దాడులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు ఆదిలాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని గ్రామాల ప్రజలు. పల్లెల అభివృద్ధికి అడ్డు తగలవద్దని సూచిస్తూ ఫ్లెక్సీలతో ర్యాలీ చేపట్టారు. హింస వద్దు, శాంతి ముద్దు, గ్రామాల్లోకి రావద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, తుపాకులు వీడండి, ప్రేమతో బతకండి అనే ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఇక నుంచి తాము ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులకు సహకరించబోమని తీర్మానం చేశారు. ఏప్రిల్ 20 నాడున గూడెం గ్రామంలో ప్రాణహిత నదిపై నిర్మిస్తున్న అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణ పనులను మావోయిస్టులు అడ్డుకుని వాహనాలు ధ్వంసం చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో దుప్పిని వేటాడిన వారిని పోలీసులు పట్టుకున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 68 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నాయగావ్ మండలం ఖర్జీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. తుప్పిని చంపిన గ్రామస్తులు ఓ రహస్య ప్రదేశంలో వాటాలు వేసుకుంటుండగా పోలీసులు, ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి ₹150,000 జరిమానా విధించారు. అంతేకాదు మరోసారి వేటాడబోమంటూ వారి చేత ప్రతిజ్ఞ కూడా చేయించారు. ఇటీవల జిల్లాలో విచ్చలవిడిగా వన్యప్రాణుల వేట కొనసాగుతుండటంతో ఫారెస్ట్, పోలీసు అధికారులు నిఘాను పటిష్టం చేశారు. ఆకస్మిక తనిఖీలతో అధికారులను హడలెత్తించారు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. వరంగల్ జిల్లా ఏజెన్సీలో రాత్రి బస చేసిన కడియం శ్రీహరి ఉదయం పాఠశాలలు, హాస్టళ్లను తనిఖీ చేశారు. సమయపాలన పాటించిన ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అనంతరం ఐటీడీఏ సమావేశంలో పాల్గొన్నారు. కడియం శ్రీహరితో పాటు మంత్రి చందూలాల్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మరోసారి స్వల్ప భూప్రకంపనలు స్థానికులను భయపెట్టాయి. ఉదయగిరి, వరికుంటపాడు, దత్తలూరు మండలాల్లో భూమి కంపించింది. అలాగే పామూరు, సిఎస్పురం మండలాల్లో కూడా స్వల్ప భూప్రకంపనలు నమోదయ్యాయి. 2 సెకండ్ల పాటు భూమి కంపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. 24 గంటల వ్యవధిలో 3 సార్లు భూప్రకంపనలు చోటు చేసుకోవడంతో స్థానికులు భయంగా గడుపుతున్నారు.